ఆహా! వెల్కమ్ బ్యాక్ టు సుభాషిణి కిచెన్. ఎవరి కోసమో మన ఇష్టాలనైతే మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని బంధాలకు మానుకుంటే మాత్రం సంతోషంగా ఉండగలుగుతాం. నేను 2008లో ఒక స్కూల్కి టీచర్గా వెళ్ళేదాన్ని. అప్పుడు నాకు వాళ్ళు 800 ఇస్తాను. నేను 1000 రూపాయలు ఇమ్మని అడిగాను. కాదమ్మా తర్వాత పెంచుతాము, ఇప్పుడైతే మాత్రం 800 ఇస్తామని చెప్పారు. అప్పుడు నేను గర్భవతిని, ప్రెగ్నెన్సీతో ఉన్నాను. మా అబ్బాయి నా కడుపులో ఉన్నాడు. 6వ నెల 7వ నెల వచ్చాక కడుపు పెద్దదైపోయింది. నాకు 3 చీరలు ఉండేవి, అవే కట్టుకొని వెళ్ళేదాన్ని. నేను డ్రెస్సులు ఉన్నాయి, అవి వేసుకోలేకపోయేదాన్ని, కంఫర్ట్గా ఉండేది కాదు. నేను మార్చి అవే 3 చీరలు కట్టుకొని వెళ్తూ ఉండేదాన్ని స్కూల్కి. అప్పుడు మా బాబాయ్ కొడుకు, చిన్న అబ్బాయి 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నాడు. అప్పుడు అడిగాడు, అక్క ఏంది రోజు ఇవే చీరలు కట్టుకుంటున్నావు, బట్టలు లేవా అని అడిగాడు. లేదురా ఉన్నాయి, మాసిపోయి ఉన్నాయి అని చెప్పాను. కానీ నాకడైతే చీరలు ఏమి లేవు, అవి 3 ఉండేవి. అవి కూడా మా అమ్మ తీసిచ్చింది. నాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా అమ్మ వాళ్ళని తీసేయమని అడగలేను, మా హస్బెండ్ని తీసేయమని, మా హస్బెండ్ పరిస్థితి తెలుసు కాబట్టి అతన్ని అడగలేను, గమ్ముగానే ఉన్నాను. కానీ మా హస్బెండ్ నాకైతే తీసేయలేదు అప్పటి వరకే. రూమ్ బాడుగా ఇవన్నీ ఉండేది, కష్టాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కానీ స్కూల్ సార్ వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ నాకైతే మాత్రం 800 ఇస్తానన్నది. నేను అడిగాను కదా, నాకు 1000 రూపాయలు శాలరీ ఇచ్చారు. చిన్న పిల్లోడు ఆ అబ్బాయే అలా అడిగాడంటే నన్ను, ఇంకా పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలిసిందే కదా. అందరూ ఏదో ఒకటి అనుకునేవాళ్ళు. అయినా కూడా నేను ఎప్పుడు చీరలు లేవని చెప్పి మాత్రం ఫీల్ అవ్వలేదు. ఆ 3తో అలాగనే వెళ్ళాను నేను స్కూల్కి. మా హస్బెండ్ని అడిగితే మాత్రం ఖచ్చితంగా తీసిస్తాడు. కానీ పరిస్థితి తెలిసి నాకు కూడా అడగాలనిపించలేదు నాకు. తర్వాత నేను డెలివరీ అయ్యాను, నాకు మా బాబు పుట్టాడు. హ్యాపీ, బాగానే ఉన్నింది. తర్వాత మా అమ్మ వాళ్ళ దగ్గర అయ్యారు. మా అమ్మ వాళ్ళు నాకు బట్టలు అవన్నీ బాగానే తీసిచ్చింది. మా అమ్మ గోల్డ్ అవి కూడా తీసిచ్చింది, బాగానే ఉంది. కానీ పట్టు చీర మాత్రం తీసియలేదండి. కానీ పట్టు చీర మాత్రం మా హస్బెండే తీసిచ్చాడు. నా పెళ్ళి 2008లో అయితే నాకు 2018లో తీసిచ్చాడు మా హస్బెండ్. 10 సంవత్సరాలకి తీసిచ్చాడు. ఆ చీర ఏదో తెలుసా, నేను ఇప్పుడు యూట్యూబ్లో డీపీ ఫోటో పెట్టుకున్నాను, గ్రీన్ కలర్ చీర అదే. మా ఆయన 2018లో తీసిస్తే నేను 2019 కుట్టించుకున్నాను ఆ చీర. 2019 మేము గృహప్రవేశం చేస్తున్నాము, ఇల్లు కూడా కట్టించుకున్నాము. నేను ఆ గృహప్రవేశం రోజు కట్టుకున్నాను ఆ చీరని. నేనైతే హ్యాపీ అండి. అదే ఆ 2008లో ఆ పిల్లోడు ఆ మాటలకు అన్నదానికి నేను ఫీల్ అయ్యి మా ఆయన్ని అడుగుంటే ఎంత దూరం వచ్చేదాన్ని కాదేమో. ఏదైనా కానివ్వండి, మన ఇంట్లో పరిస్థితులను బట్టే మనం నడుచుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం ఫీల్ అవ్వకూడదు. మన బాధలు మనకు తెలుసు కానీ పక్కన వాళ్ళకి తెలియదు కదా. పక్కన వాళ్ళు ఎన్నో అనుకుంటుంటారు, కానీ వాటిని అన్నిటిని మాత్రం పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకుంటే మనమైతే ముందుకు వెళ్ళలేము. నేనైతే ఒరిజినల్ పట్టు చీర గురించి చెప్పానండి. ఈ మామూలు పట్టు చీరలు అయితే ఉంటాయి, కానీ ఒరిజినల్ పట్టు చీర గురించి చెప్పాను. అవి అయితే ఇప్పుడు నాకు ఒక 3 ఏమో ఉన్నాయి. ఎవరైనా ఏదైనా అనుకుంటారని మాత్రం ఎప్పుడు కనుక్కోకూడదండి. మన పరిస్థితులు మనకు తెలుసు, మన బాధలు మనకు తెలుసు. అంతేకాని ఎవరి గురించి మాత్రం మనం ఆలోచించాల్సినంత అవసరం లేదు. అవసరమైనంత వరకే ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఆ స్టోరీ నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్.